మీడియా చిట్చాట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి ఒక విలువ, గుర్తింపు ఉంటుందన్నారు. బయట కూర్చొని ఎంత మాట్లాడినా విలువ ఉండదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అన్నది అత్యున్నత స్థానమని, అలాంటి వేదికను ఒక పార్టీ 5 ఏళ్లు బహిష్కరించడం తన జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది వారి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలి పార్టీ నాయకుడి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఈ రోజు జరిగిన మీడియా చిట్చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం పైన ఆయన రెస్పాండ్ అయ్యారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే ఫస్ట్ టైం అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి ఒక విలువ, గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే బయట కూర్చొని ఎంత మాట్లాడినా ఆ మాటలకు ఎలాంటి విలువ ఉండదని కూడా చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అన్నది అత్యున్నత స్థానమని, అలాంటి వేదికను ఒక పార్టీ 5 ఏళ్లు బహిష్కరించడం తన జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది వారి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలి పార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయట విలేకరుల సమావేశంలో ప్రభుత్వం విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తాను 1978 నుంచి కూడా చూస్తున్నాను, ఆనాడు ఏ విధంగా ఫైట్ చేశారు, సంఖ్య ముఖ్యం కాదు, ఎంతమంది ఉన్నా సరే ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలని చెప్పి ఉదాహరణగా వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆనాడు నలుగురు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేసి ప్రజా సమస్యను పరిష్కరించే ఆనవాయితీ ఆనాడు ఉండేదని, కనీసం ఈ రోజు ఏదైతే ప్రభుత్వంలోనే ఉంటేనే అసెంబ్లీకి వస్తాం లేకపోతే రాము అనే సమయంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కూడా ఆయన చెప్పసరికి 1989-94 సమయంలో ఎన్టీఆర్ బాయ్కాట్ చేసినప్పటికీ తామంతా అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాటం చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019-24 మధ్య నేను వ్యక్తిగతంగా సవాల్ చేసి బయటకు వచ్చినప్పటికీ నా ఎమ్మెల్యేలంతా కూడా ఫైట్ చేశారు. ఆనాడు ఫైట్ చేసిన ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితిని, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పరిస్థితిని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా చూసిన ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా కూడా జగన్ వ్యవహార శైలి ఉంది. అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వస్తారు. అసెంబ్లీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యలను బయట విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడటం ఎంతవరకు సభ. ఇక్కడికి వస్తే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలు అనేవి అక్కడికి వచ్చి ప్రజా సమస్యను ప్రస్తావించారు. ప్రజల ఓట్లు గెలిచి ఒక పాత్ర ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా తమ బాధ్యతను నిర్వర్తించకుండా బయట కూర్చొని అసత్య ఆరోపణలు చేసిన ఎంతవరకు చెప్పమని కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు. అదేవిధంగా గ్రూప్ 1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చొని డిఎస్సీపై బురద జల్లుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తుంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి గతంలో బీసీలకు టీడీపీ అన్ని విధాలు అండగా నిలబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ బీసీ రిజర్వేషన్లకి అన్యాయం చేస్తే మరోసారి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము, దానికి సర్వత్రా దానికి ఏదైతే ఆ నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి, ఇది వైసీపీ నాయకుడిని అతని హత్యలను ప్రజలు విశ్వసించట్లేదని కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించే విధంగా వీరు వ్యవహరించిన ఎంతవరకు సబబు అని చెప్పి ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అన్ని అంశాల గురించి కూడా అసెంబ్లీలో చక్కటి ఏదైతే అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ గ్రూప్ 1 కావచ్చు, అన్ని విషయాలు గ్రూప్ 1 సంబంధించిన అక్రమాలు తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అటువంటి వ్యవస్థ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి మండిపడ్డారు. టీఎస్సీ అక్రమాలు అని వైసీపీ చెప్తోంది, వాటి మీద బయట కూర్చొని మాట్లాడుతున్నారు, సభకు వచ్చి మాట్లాడొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏదైనా అసెంబ్లీ అంటే వీరికి గౌరవం లేదని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైట్ రవిచంద్.